మటించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం మొత్తం ఈరోజు దూపతో దాహంతో కొట్లాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చిన మాట వాస్తవం. మీరు ఒక నిమిషం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దగ్గర కాదు, ఇవాళ ట్యాంకర్లు మళ్ళొక్కసారి ప్రతి పట్టణంలో దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మహిళా సోదరిమణులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఇది హైదరాబాద్లోని ఒక బస్తీ. ఈ రకమైన దుస్థితి హైదరాబాద్లో ఉన్నది. ఇది మేం చెప్పడం కాదు, మీరే పత్రికల్లో మీరే రాస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ట్యాంకర్ల చుట్టూ మళ్ళా నీటి కోసం ముష్టి యుద్ధాలు చేయాల్సిన దుస్థితి దాపురించిన పరిస్థితి. ట్యాంకర్ కోసం ఇవాళ జలమండలి చుట్టూ కార్యాలయం చుట్టూ తిరగడమే కాకుండా మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన పరిస్థితి. దీనికి ఎన్నో ఉదాహరణలు, ఒకటి కాదు రెండు కాదు. ఇది ఈనాడు అనే పత్రిక రాసిన వార్త. సన్నని దార సాలని సరఫరా, అంటే వస్తే కూడా నీళ్లు సరిగా రావట్లేదు, ప్రెజర్ లేదు అని మీరే రాసిన వార్త. ఇది కూడా ఈనాడు రాసిన వార్త. గుక్కెడు నీటి కోసం 40 అడుగుల లోతున సాహసం. ఇది ఈనాడు రాసిన వార్త. మిషన్ భగీరథలో కీలకమైన దిగువ మానేరులో ఈ రకంగా నీళ్లు లేక మరి జలాశయమే ఎండిపోతున్నదని చెప్పి ఈనాడు పత్రికనే రాసిన వార్త. ఇవన్నీ ఎందుకు చూపెడతా ఉన్నా అంటే, ఇవాళ గొంతులెండి ప్రజలు కడుపు మండి మంచినీళ్ళలో మహాప్రభు అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు చించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఓవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి, ప్రజల గొంతులు ఎండుతున్నాయి, చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు, దూపతో ఏడుస్తున్నారు పట్టణాల్లో. ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకెక్కే రోజులు వచ్చినాయి. ఖాళీ బిందెలతో మంచినీళ్ళ కోసం తిప్పలు పడుతుంటే మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందెలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి, ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తండ్లాట లేకుండా చేసినాం. బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం. హైదరాబాద్లో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో రాత్రింబవళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి. ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తున్నది. ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. కారణం ఏంటంటే ప్రజలు 3-4 రెట్లు ఎక్కువ రేటు పెట్టి, గతానికంటే ఇప్పటికీ 3-4 రెట్లు ఎక్కువ పైసలు పెట్టి ఇవాళ ట్యాంకర్లు బుక్ చేసుకొని కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిన మాట వాస్తవం. హైదరాబాద్లో ఎవరిని అడిగినా, మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు అందరూ, ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి 38,000 కోట్ల రూపాయలతో రూరల్ ఏరియాలో మిషన్ భగీరథ చేపట్టినాం. దాదాపుగా మళ్ళీ 1,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ పట్టణానికి కూడా రాబోయే 50 ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్, వాటర్ స్కేర్సిటీ లేకుండా చేసే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేసినాం. మరి దాన్ని నిర్వహించే సమర్థత కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దాని నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ అనాలోచిత ప్రణాళిక లేని, అవగాహన లేని విధానాల వల్ల ఇవాళ ఎండాకాలం ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది. మార్చ్ ముగిసింది, ఇప్పుడు ఏప్రిల్లో అడుగుపెట్టినాం. ఇంకా మే, జూన్ ఇంకా తీవ్రం ఉంటుంది. ఇప్పటికే ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కోసం తన్లాట అనేది తారాస్థాయికి చేరుకున్నది. మేమేమో 24 గంటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు 24/7 కరెంట్ ఎట్లు ఇవ్వాలి, తాగునీరు ఎట్లు ఇవ్వాలి, రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం. కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే, వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు. 100 రోజుల్లో ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పని చేస్తున్నారు. ఎవలను గుంజాలే,
బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బకొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. అందుకే సాగునీరు అందక ఒకవైపు రైతులు సతమతం అవుతున్నారు, తాగునీరు అందక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. 100% మళ్ళీ చెప్తా ఉన్నా, నొక్కి వక్కానిస్తా ఉన్నా, ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు, ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత. పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే 14% అధికంగా వర్షాలు కురిసినాయి. ఇది నా లెక్క కాదు, IMD లెక్క. మీరు కావాలంటే రిపోర్ట్లు మీ అందరి దగ్గర ఉంటాయి. మీరందరూ పాత్రికేయ మిత్రులు, మీరు విజ్ఞానవంతులు, తెలిసిన వాళ్ళు, దయచేసి పోయిన సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 14% వర్షం IMD లెక్క ప్రకారమే అధికంగా కురిసిన మాట వాస్తవమా కాదా ధృవీకరించుకోవాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి. ఇది వీళ్ళ వైఫల్యాల వల్ల అని ఎందుకంటున్నా, ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత అని ఎందుకంటా ఉన్నా అంటే 2 ఉదాహరణలు. ఇవాళ ఈ రోజు మీరు ఆలోచన చేస్తే, మేము ప్రభుత్వంలో ఉన్ననాడు చేసింది ఒక నిమిషం చెప్పి దానికి వస్తాను. మేము నగరానికి 40-50 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు గోదావరి కానీ ఇటు కృష్ణ నుంచి కానీ స్కీము డిజైన్ చేసి మిషన్ భగీరథ్ అని అటు పట్టణ ప్రాంతం కానీ ఇటు పల్లె ప్రాంతం కానీ బ్రహ్మాండంగా చేసినాం. శివారు కాలనీలు మా కుత్బుల్లాపూర్లో కానీ శేర్లింగంపల్లిలో కానీ ఇవాళ శివారు కాలనీలకు కూడా గోదావరి నీళ్ళు తెచ్చాం, కృష్ణా నీళ్లు తెచ్చినాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బోలక్పూర్లో ఎట్లా అయితే 8 మంది చనిపోయారో కలుషిత నీళ్లతో మీ అందరికీ తెలుసు. అలాంటి దిక్కుమాల పరిస్థితి రాకుండా చేసినాం. 10 ఏళ్లలో వాటర్ ట్యాంకర్లకు కూడా పని లేకుండా చేసినాం. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, దయచేసి మీరు ధృవీకరించుకోండి. మీకు ప్రతి చోట కెమెరాలు ఉంటాయి, మీకు ప్రతి చోట రిపోర్టర్లు ఉంటారు, నెట్వర్క్ ఉంటుంది. ధృవీకరించుకోండి. నేను చేసిన ఆరోపణ తప్ప, నేను చెప్తున్న మాట తప్ప ఒప్ప ధృవీకరించుకోండి, ప్రజలకు చెప్పండి అని చెప్పి కూడా పాత్రికేయ మిత్రులకు నా విజ్ఞప్తి. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు, ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. పార్టీ గేట్లు ఎత్తడం, అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు. ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నారు. సాగర్లో నీళ్లున్నాయి, నాగార్జున సాగర్లో డ్రింకింగ్ వాటర్ కోసం. సింగూరులో నీళ్లున్నాయి, ఎల్లంపల్లిలో నీళ్లున్నాయి, ఉస్మాన్ సాగర్లో నీళ్లున్నాయి, హిమాయత్ సాగర్లో నీళ్లున్నాయి. మరి రాష్ట్ర రాజధానిలో ప్రజలు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలండి? ఇన్ని నీళ్లు చుట్టూతా ఉండంగా ఎందుకు ప్రజలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా. నేను నిర్దిష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా చెప్తాను మీకు. సింగూరులో ఈరోజు 18 TMCల నీళ్లున్నాయి, ఎల్లంపల్లిలో 7.73 TMCల నీళ్లున్నాయి, ఉస్మాన్ సాగర్లో 2.65 TMCల నీళ్లున్నాయి, హిమాయత్ సాగర్లో 2.16 TMCల నీళ్లున్నాయి. సాగర్ విషయానికి వస్తే, నాగార్జున సాగర్ విషయానికి వస్తే, ప్రస్తుత నీటి మట్టం సాగర్లో 513 ఈరోజు 513లో ఉంటే కూడా మనం బ్రహ్మాండంగా దాదాపు 10 TMCలు డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకునే సామర్థ్యం మనకుంది, అక్కడ ఉండే సిస్టమ్కు ఉంది. 513 నుంచి ఒకవేళ 510కి పడ్డా నీళ్లు తగ్గినా 9 TMCలు తీసుకోవచ్చు. అక్కడి నుంచి MDDL అంటారు, మినిమం డ్రాడౌన్ లెవెల్. మినిమం డ్రాడౌన్ లెవెల్ సాగర్లో 505, అంటే ఇంకా MDDL కంటే దాదాపు 8 పైనే ఉంది తప్ప తక్కువ లేదు. అలాంటప్పుడు మరి ఈరోజు సాగర్లోనే దాదాపు ఒక 14-15 TMCల నీళ్ళు తీసుకునే అవకాశం ఈరోజు ఉంది కృష్ణా జలాల నుంచి. నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో గతంలో ప్రభుత్వాలు MDDL కంటే ఇంకా 10 కిందికి పడ్డా, 505 నుంచి 495కు పడ్డా ఎమర్జెన్సీ పంపింగ్ కూడా చేసి ప్రజల గొంతెండకుండా కాపాడిన నేపథ్యం గతంలో ప్రభుత్వాలు చేసినాయి. మేము చేసాం, ఇతరులు కూడా చేశారు. ఈ ప్రభుత్వానికి మాత్రం ఆ తెలివితేటలు కూడా లేవు. వాస్తవం ఏంది? KRMBకి ప్రాజెక్టులు అప్పచెప్పారు, నాగార్జున సాగర్ అప్పచెప్పారు. ఇవాళ అక్కడ నీళ్లు తీసుకోవాలంటే ఢిల్లీ వాడి ముందు బిచ్చం అడుక్కున్నట్టు నీళ్ల కోసం కూడా, తాగునీళ్ల కోసం కూడా అడుక్కునే దుస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సాగర్లో మేము డిజైన్ చేసాం, మేము అందరం పోయి చూసినాం. మా టీం మొత్తం పోయాం మేము సుంకిశాలకి. తలసాని గారు, వివేక్ గారు, గోపి గారు, గాంధీ గారు, మొత్తం నగర ఎమ్మెల్యేలు, డిప్యూటీ స్పీకర్ ఆనాడు పద్మారావు గారు, అందరం కలిసిపోయినాం.
ఒక 4-5 ఏళ్ల కిందట సుంకిశాలలో డెడ్ స్టోరేజ్లో కూడా మనకి నీళ్లు తీసుకునే విధంగా ఒక ప్రాజెక్టును డిజైన్ చేసి అది దాదాపు 75-80% పూర్తయింది ఆ ప్రాజెక్టు. ఈయన దృష్టి పెట్టింటే లాస్ట్ 2-3 మంత్స్ ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింటే ఈ ఎండాకాలం లోపల పూర్తయ్యేది, డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే కెపాసిటీ ఉండేది. ఆ పని కూడా చేయలేదు, పట్టించుకోలేదు. పనికిమాలిన రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే కేసీఆర్ గారి మీద కక్ష. కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించాలి. వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు. కాళేశ్వరం కొట్టుకొని పోయింది, కాళేశ్వరం మొత్తం స్కాము, కొట్టుకపోయింది, లేనే లేదు, మేడిగడ్డ మేడిపండైంది అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడినారు, విషప్రచారం చేశారు. మరి నేను అడుగుతా ఉన్నా, నిన్న కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్గొండకి, జనగామకి, సూర్యాపేటకు పోగానే ఎట్లా చాలైనాయి పంపులు, గాయత్రి పంప్ హౌజు, నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి, ఎట్లా నీళ్లు పరుగులు పెడుతూ ఇవాళ ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు. గాయత్రి పంప్ హౌజు ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ముందుకు పోయిందో ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక్క పంపు ఒక్క పంపు చాలు చేస్తే దుంకిన జల గంగ, గోదావరి గంగ కాళేశ్వరంలో ఒక్క పంపు, గాయత్రి పంప్ హౌస్లో ఒక్క పంపు చాలు చేస్తే అది ఆ హోరు, జల హోరు. మరి ఇన్ని రోజులు ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయండి? ఇన్ని రోజులు అవన్నీ ఆ నీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు రేవంత్ రెడ్డి గారు? ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టిరని చెప్పి చిల్లర మాటలు మాట్లాడే బదులు రిజర్వాయర్లలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం, పంటలు ఎండే దరిద్రపు పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ పంటలు ఎండుతూ ఉన్నాయంటే కాళేశ్వరాన్ని ఒక స్కామ్గా చూపెట్టే ప్రయత్నం, కాళేశ్వరంలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ 3 నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసింటే 1 ఎకరం అన్న పంట ఎండుతుందా? 1 గొంతన్న ఎండుతుందా? ఎండకుండా చూసుకునే అవసరం, బాధ్యత ప్రభుత్వానికి లేదా? కొట్టుకుపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జల పరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని నిర్వాకం ఈ ప్రభుత్వాన్ని కాదా? మల్లన్న సాగర్ నీళ్లు నిన్న మా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇస్తారా 24 గంటల్లో మేమే గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం లోపల నీళ్ళు వదిలినారు. అంటే దీని అర్థం ఏంటి? నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలి, పంటలు ఎండి రైతులు నష్టపోవాలి. ఎందుకు రైతులు నష్టపోవాలి? ఎందుకు ఎండాల పంటలు? ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. పంట పండితే బోనస్ ఇవ్వాలా? ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బదనాం చేయాలి, నీళ్లు లేవని బుకాయించాలి, మీడియాలో మాత్రం అడ్డమైనని మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజల అసలు దృష్టి మొత్తం మరల్చాల. ఇది వాళ్ళ ఎజెండా. పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర. అందుకే నేను అనేది, ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. గత 10 ఏళ్లలో ఏనాడు బిందెలు దర్శనమీయలే మా హైదరాబాద్లో. ఇవాళ హైదరాబాద్లో బిందెలు, ట్యాంకర్లు ఏ గల్లీకి పోయినా కనబడతా ఉన్నాయి. నేను ఒకటే అంటా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మరి అందుకోసం ఏమైనా బదిలా తీసుకుంటున్నావా? హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబట్టినావా? ఎందుకు ఈ కక్ష నీకు? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో ఇలా తాగునీటి డిమాండ్కి సరిపడా నీళ్లు ఉన్నాయి. సింగూరులో 18 టీఎంసీలు ఉన్నాయి, ఉస్మాన్ సాగర్లో, హిమాయత్ సాగర్లో నీళ్లు ఉన్నాయి, ఎల్లంపల్లిలో నీళ్లు ఉన్నాయి. నువ్వు కాళేశ్వరం పంపులు ఆన్ చేసినావు కదా, ఆ నీళ్లను మీరు కొండపోచమ్మ దాకా తీసుకురావచ్చు. మల్లన్న సాగర్లో నీళ్లున్నాయి, కొండపోచమ్మకు తీసుకురండి, అక్కడి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వచ్చు. ఇవ్వడం లేదు కావాలనే. ఇంకా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు. నిన్న బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నీళ్లు ఉండగా అది చెప్పు నువ్వు ముందు. ట్యాంకర్లు ఎందుకు బుక్ చేయాల్సుకోవాల్సి వస్తుంది? నాకున్న లెక్క ప్రకారం, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చి నెలలో దాదాపు 1,30,000 ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో. అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక 1,00,000 దాటుతాయి. అంటే ఒక్క హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చి నెలలో
ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి? ముఖ్యమంత్రి గారు అది ఎవరు భరిస్తారు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ సిటీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఆనాడు మంత్రిగా తలసాని గారు, డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గారు, మా గాంధీ గారు, గోపి గారు, మా వివేక్ గారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కాలేరు గారు అందరూ రిక్వెస్ట్ చేస్తే, ముఠా గోపాల్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆనాడు కేసీఆర్ గారు 20,000 లీటర్ల వరకు ఉచిత నీళ్ళు ఇచ్చాం. 20,000 లీటర్ల వరకు 12 లక్షల కుటుంబాలకు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన ఘనత హైదరాబాద్లో మాది. ఇలా ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నేను, ఇప్పుడు ఈ ట్యాంకర్లకు నువ్వు బిల్లు కడతావా? నీ ప్రభుత్వం కడుతుందా? హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కడుతుందా? సిగ్గు లేకుండా చెప్తున్నావే 12 గంటల ట్యాంకర్ ఇస్తున్నాను. ఎక్కడ కూడా 12 గంటల లోపల వస్తలేదు ట్యాంకర్. 3-4 వారం రోజులు, 3-4 రోజులు లేదా వారం రోజులకు ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చేది. వాస్తవం ఏంది అంటే మరి ఈ నువ్వు ఫ్రీ వాటర్ అన్నాం కదా, ఫ్రీ వాటర్ ఈ ట్యాంకర్లు ఫ్రీగా ఇయ్యి. మొత్తం నగరంలోని ప్రజలందరికీ నీ చేతగాంతనం వల్ల, నీ నిర్వాహకం వల్ల ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక ట్యాంకర్ కూడా ప్రజలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మీరే ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నేను చివరిగా ఒకటే మాట అంటా ఉన్నా, కర్ణాటకలో నేను చూసిన మన వార్త, పాపం అక్కడ కూడా ప్రజలు ఇట్లే మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆడ కూడా 5 గ్యారెంటీలు మన్ను మశానం అంటే గెలిపించారు. ఆడ ఈరోజు బెంగళూరులో పాపం చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు, అక్కడ కూడా లైన్లు కడతా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట, ఎవరన్నా వాటర్ వేస్ట్ చేస్తే 5,000 రూపాయలు జరిమానా అని. మరి నేను అంటున్నా, ఈ ముఖ్యమంత్రి గారు కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పండుకోబెట్టి హైదరాబాద్లోని సమీపంలోని రిజర్వాయర్లు నింపక ఇలా మీ కక్షతో రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రజలను బలి చేసినారే, ప్రజల ప్రాథమిక హక్కైన మంచినీళ్ళు ఇవ్వకుండా సతాయించినారే. మరి మేము కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను కూడా ఇవాళ ఆగమాగం చేసి నీటి నిర్వహణలో కూడా విఫలమైనరే, నీళ్ళు ఇవ్వకుండా సతాయించినరే. మరి మీ అసమర్థతతో ఇవాళ రాష్ట్ర ప్రజలు గొంతెండేటట్టు చేసినరే. నీటిని వృధా చేస్తేనే 5,000 రూపాయల జరిమానా వేస్తే ముఖ్యమంత్రి గారు, మరి నీళ్ళను ఎత్తిపోయకుండా 100 రోజుల సమయాన్ని వృధా చేసినందుకు ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి ఏం జరిమానా వేయాలో ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మళ్ళీ అంటా ఉన్నా, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప కాలం తెచ్చిన కరువు ఎంత మాత్రం కానే కాదు. ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన సందర్భం. హైదరాబాద్ నగర ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే ఉచితంగా ట్యాంకర్లు ఇవ్వండి. ఇది మీ చేతగాంతనం వల్ల వచ్చిన పరిస్థితి. ప్లస్ వెంటనే ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి, సింగూరులోంచి నీళ్లు తెండి, ఉస్మాన్ సాగర్ వాడండి, హిమాయత్ సాగర్ వాడండి. అదేవిధంగా కాళేశ్వరంలో ఆల్రెడీ పంపులు ఆన్ చేసినారు. మీరు నిన్న మొన్నటిదా కొట్టుకుపోయిందన్నారు, ఇప్పుడేమో పంపులు ఆన్ చేసినారు. కొండపోచమ్మ నింపండి, మల్లన్న సాగర్ నింపండి. హైదరాబాద్ ప్రజల గొంతు, అదేవిధంగా రాష్ట్ర ప్రజల గొంతు ఈ ఎండాకాలంలో మరి తప్పకుండా మీరు క్షమాపణ చెప్పి మరి వారి గొంతును ఎండకుండా చూసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మా నగర ప్రజల తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్నీతిని ఎండగట్టే విషయంలో మేము కూడా చూస్తున్నాం. అవసరమైతే జలమండలి దగ్గర కూడా ధర్నాలు పెడతాం. ఇంకొక మాట కూడా చివరిగా నేను చెప్పి ముగిస్తాను. మొన్న నేను రసూల్పుర పోయినా కంటోన్మెంట్లో, అక్కడ స్వరూప అని ఒక మహిళ వచ్చింది. అన్న మీరు ఉన్నప్పుడు 20,000 లీటర్లు ఫ్రీగా వచ్చేది, ఇప్పుడు నాకు బిల్లు వస్తున్నది. గత సంవత్సరం బిల్లు మొత్తం ఒకటేసారి పంపినరు అన్న, నాకు 8,000 బిల్లు పంపినరు అని చెప్పి వారు బిల్లులు తీసుకొని వచ్చి మరీ చూపెట్టినారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్ఎండబ్ల్యూఎస్ నుండి డిమాండ్ చేస్తా ఉన్నా. మున్సిపల్ మంత్రి వేరే లేరు, రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వారినే డిమాండ్ చేస్తున్నా. మీరు మీ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీకి ఆదేశాలు ఇవ్వండి, తక్షణమే ఈ ప్రజలను ముక్కుబిండి బిల్లు వసూలు చేసే పద్ధతిని విరమించండి. ఫ్రీ వాటర్ అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మీరు దాన్ని వయలేట్ చేసి ఇవాళ ప్రజల ముక్కుబిండే విధంగా బిల్లులు వసూలు చేయడం అనేది అన్యాయం. వెంటనే తక్షణమే ఆ బిల్లులు ఏవైతే ఇష్యూ చేసినరో వాటిని రద్దు చేయాలి. ఫ్రీగానే 20,000 లీటర్లు ఇవ్వాలి, ఫ్రీగా ట్యాంకర్లు ఇవ్వాలి. నీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాం. బ్రదర్ నేను ఏమంటున్నాను, మీరు కావాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో నేను చెప్పిందో కాదు, మీరు దయచేసి ఐఎండి లెక్కలు తీసుకోండి. పోయిన సంవత్సరం వర్షాలు ఎంత పడ్డాయి? సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి, 14% అధికంగా పడ్డాయి. మేము అధికారం నుంచి దిగిపోయిన నాడు జలాశయాలన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. ఈ 3-4 నెలల్లో ఏం జరిగింది అంటే, వాస్తవం ఏంటంటే మా మీద కోపంతో మేడిగడ్డను ఒక బూచిగా చూపెట్టి గోదావరిలో నీళ్ళు లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు. కృష్ణలో కూడా వీళ్ళకి నీటి నిర్వహణ రాదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు ఒకసారి ప్రాజెక్టుల విషయంలో ఎంత పట్టుదలగా ఉండేదంటే, ఆయన
అక్కడ కింది స్థాయిలో ఉండే ఏఈలకు డీఈలకు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెరువులు నింపండి అని గోల చేసి ఆనాడు ప్రతిరోజు వాటర్ మేనేజ్మెంట్ అనేది తానే స్వయంగా చూసుకునేది కేసీఆర్ గారు. ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదు, వాళ్ళ మంత్రులకు తెలియదు, వాళ్ళ కనీసం అవగాహన లేదు. వాస్తవం ఆయనకు పరిపాలన అనుభవం కూడా లేదు. నేను ఆయన తప్పు పట్టట్లేదు, పరిపాలన అనుభవం లేదు, పోనీ నేర్చుకుందామనే జిజ్ఞాస కూడా లేదు. దానివల్ల వచ్చిన ఉపద్రవం ఇది. అందుకే ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారు, మరి నీళ్ళ పంపు చేస్తున్నారు, పైకి పంపు చేయండి, నీళ్ళు తీసుకురండి హైదరాబాద్కి, ఎల్లంపల్లికి చేయండి, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వండి, సింగూరు వాడండి. సోర్సెస్ చూపెడుతున్నాం కదా, మీకు తెలియదు కదా, చెప్తున్నాము, నేర్చుకోండి, ప్రజలకు ట్యాంకర్ల బాధ తప్పియండి, లేదా ట్యాంకర్లన్నా ఫ్రీగా ఇవ్వండి, అదన్నా చేయండి. సర్లేండి, ఇప్పుడు చెల్లని నోట్లు, ఈ పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కాదు. ఇవాళ దేశంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కంటే చెల్లని నోటు ఎవరైనా ఉన్నారా అండి? ఆయన సొంత సీటే గెలవలేడు, ఆమెతే ఓడిపోయిండు, వాయనాడు వారిపోయింది. ఇలా వాయనాడులో కూడా ఓడిపోయే పరిస్థితుంది. కాంగ్రెస్ 40 సీట్లు దాటి గెలవదు, దేశంలో అందరికీ తెలిసి. ఇది నేను అంటలేను, ఇది వాళ్ళ పార్ట్నర్సే అంటున్నారు. స్వయంగా మమతా బెనర్జీ గారే చెప్తున్నారు చెల్లని నోటు ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు. అయినా నాకు తెలియకడుగుతా, రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పోటీ చేస్తున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా, మోడీ కోసం పనిచేస్తుండా, మీరు కూడా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఎవరు తప్పుపడుతున్నారు? అదే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే బ్రదర్, మేము ఎవరు ఎక్కడెక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్నారో ముందే మేము మా దివ్య దృష్టితో కనుక్కొని రేవంత్ రెడ్డి గారికి చెప్తాము. నెక్స్ట్ పంటలు ఎక్కడెక్కడ ఎండిపోబోతున్నాయో మా దివ్య దృష్టితో మేమే చూసుకొని మేమే చెప్తాము. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయో దివ్య దృష్టితో మేమే చూసి మేము ఆయనకు చెప్తాము. మరి ఆయన ఎందుకున్నాడు? ఇంకా ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా? ఆయనకి ఇంత అధికార యంత్రాంగం ఎందుకు? 7 లక్షల ఉద్యోగులు ఎందుకు ఆయన కింద పనిచేసేది? ఇంత పెద్ద ప్రభుత్వం ఎందుకు? నేనేమంటున్నా అంటే అన్ని పనులు మేము చేసినాక ఆయన ఎందుకు అసలు? అయినా కూడా ఇంకోటి కూడా నా దగ్గర లిస్ట్ కూడా ఉంది, పంపిస్తాను. 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, ఆయన 48 గంటల సమయం ఇస్తున్నారు కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు, వాళ్ళ పేర్లు, వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. ఆల్రెడీ లీగల్ నోటీస్. బ్రదర్, నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది? నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది? నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే, వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెట్టకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ, ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కొడతా ఉన్నా, 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల. కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి. వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అనుకుంటా. అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు? అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా,
2004 నుంచి తీయండి, ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి అన్నీ తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తా ఉన్నా, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన, ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ, హైదరాబాద్ సిపి. మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా? వారెవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు ఆనాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు. మరి అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 కెళ్ళి మొదలుపెట్టు, ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి. నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు. ఏమని? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. మరి అది వాస్తవమా కాదా? బయటికి విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరినీ పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు. నాకే ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే. నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే, ట్విట్టర్లో అప్పుడే పెట్టినా. నా ఒక్కడికే రాలేదు, అసదుద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా, మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి, జాగ్రత్త, మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 2023లోనో వస్తే నేను బయట కూడా పెట్టినది. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసిండ్రు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలలోకి లీకులు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీకులు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి? ఎన్ని రోజులు టైంపాస్ చేస్తారు? రైతుల సబ్జెక్టు మాట్లాడరు. నిన్న ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్, ఇంకా చేయలేదు కదా మరి మీరు, ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా. ఎవడు కమిటీ కమ్మన్నాడు ఆయనను? పేద సిపాయి లెక్క మాట్లాడితే మొగోను అయితే అంటాడు కదా. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మొగోను అయితే చెయ్యి రుణమాఫీ. ఎవడాపిండి ఆయన? నేను చెయ్యి రుణమాఫీ, చెయ్యి 2 లక్షలు రుణమాఫీ చెయ్యి. నువ్వే అన్నావు కదా December 9 అని, చెయ్యి. పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది. అల్టిమేట్గా 4 రోజులు నడిపిస్తారు బై టైంపాస్, అటెన్షన్ డైవర్షన్. ఓ రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఓ రోజు బర్రెల స్కామ్ అంటాడు, ఓ రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు. ఇవేనా ఇక అసలు పని లేదా? మంచిలు ఇచ్చేది లేదు, సాగునీరు ఇచ్చేది లేదు, పంటలు ఎండితే పట్టించుకునేది లేదు, రైతులకు రుణమాఫీ లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు, ఇవేం చెప్పరు. ఇడికెళ్ళి కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు. ఇవేం ఉండవు. ఏముండాలి? మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళని చేసి వీళ్ళు పోతురట, వాళ్ళు పోతురట, వీళ్ళు జంపట, వాళ్ళు జంపట, వాళ్ళు చెప్పుడు మీరు రాసుడు. బాగుందా? నేను చెప్పలేదు బ్రదర్, మమతా బెనర్జీ గారు చెప్పారు, ఆమెను అడగండి, నేను అనలేదు. అది కేవలం ఇండియా అలయన్స్లో పార్ట్నర్గా ఉన్న మమతా బెనర్జీ గారు చెప్పిన మాట. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు దాటదని నేను అనట్లేదు. మమతా బెనర్జీ గారు వారి పార్ట్నర్, ఆమె చెప్పింది నేను చెప్పాను. ఎస్ ఇదిగో ఈ సుప్రీంకోర్టు తీర్పు అమ్మా, నాది నీది కాదు. దిస్ ఇస్ సుప్రీంకోర్టు తీర్పు. స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 months. సుప్రీంకోర్టు. సో కడియం శ్రీహరి గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ, దానం నాగేందర్ గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ తప్పకుండా ఇద్దరి కూడా జరుగుతుంది. ఇంకెవరు కండువా వేసుకుంటారో వాళ్ళందరిది కూడా జరుగుతుంది. ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు పక్కా వస్తాయి. గన్పూర్లో వస్తుంది తప్పకుండా, మీకు 1000%. దాంతోపాటు మన ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక ఖాయం. ఇది నాది కాదు, మీకు పంపిస్తాను, చూసుకోండి, చదువుకోండి. నేను చెప్పడం కాదు ఇది. ఇంకొక మాట, ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు, మీకు మొత్తం కాపీ ఇస్తాను. ఇంకొక మాట, March 18 నాడు మా శాసనసభ్యులు అందరు కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిసాం March 18 నాడు. తర్వాత మళ్ళీ మొన్న ఒక 4-5 రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి, అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాపం రూమ్లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగితం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి
మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం ఏమని, ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అయింది దానం నాగేందర్, కాబట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ప్రెసిడెంట్ ఉంది. ఇదివరకు భూపతి రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉండేది నిజామాబాద్లో, ఆయన ఇట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగానే ఆటోమేటిక్గా బీఫామ్ తీసుకోగానే డిస్క్వాలిఫై చేసినారు. తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా అవును ఇది కరెక్ట్ అని చెప్పింది. అందుకే మేము స్పీకర్ గారికి మనం పంపించినాం, మీరు వెంటనే చేయండి అని. స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం, మీరు తేల్చండి, ఈ ఆదివారం లోపల ఈ వీక్లో తేల్చండి. తేల్చకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎందుకంటే ఇది కోర్టు తీర్పు, మాది కాదు. 1000% దానం నాగేందర్ గారు అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి, ఉప ఎన్నిక వస్తుంది, న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. నిన్న మందకృష్ణ గారు చాలా బాగా అడిగారండి, వారికి నా అభినందనలు. మందకృష్ణ గారికి నా అభినందనలు, చాలా బాగా అడిగిండు. ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా పార్టీ మారిన వాళ్ళను మరి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని, మరి నువ్వే చేర్చుకుంటున్నావు, ఇవాళ ఎవరిని కొట్టాలా, రాళ్లతో నిన్ను కొట్టాలనా కడియం శ్రేయర్ని కొట్టాలనా అని మందకృష్ణ గారు అడిగి, నేనల్లా మందకృష్ణ గారు అడిగినారు. మందకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. వారు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఇది వారు అడిగిన ప్రశ్న, వీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూగా. నేను చూడలేదు బ్రదర్ అది, కాబట్టి నేను చూసిన కాడికి నేను చూసిన, నువ్వేం చూసినావో నువ్వు చూసినావు. థ్యాంక్ యూ. ఒక నీటి కోసం ప్రజలు అల్లాడు